నమస్తే. తెలంగాణ రాజకీయాల లోపల ఒక సంచలనం. మాజీ ముఖ్యమంత్రి, మలిదశ ఉద్యమకర్త, తెలంగాణ ఉద్యమ సాధకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె, మాజీ ఎంపీ నిజామాబాద్ కవిత గారు ఈ మధ్యన కొత్త పార్టీ పెడుతుర్రు అనేటువంటి స్పెక్యులేషన్స్ మీడియాలో డైలీ వస్తున్నాయి. మొన్న ఆమె అమెరికా నుంచి వచ్చే ఒక రోజు ముందు ఆమె వాళ్ళ తండ్రికి, అదే వాళ్ళ నాయకునికి రాసినటువంటి ఒక లేఖ బయటకు లీక్ అయిందని చెప్పేసి ఆమె వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా ఒక చిన్న ప్రెస్ మీట్లో కొన్ని మాటలు మాట్లాడినారు. అందులో కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నారు, ఒక కోటరీ ఉన్నది అని చెప్పేసి ఆవిడ ఏదైతే మాట్లాడిందో అది అందరం చూసినాం. సో రీసెంట్గా నిన్న మొన్నటి నుంచి కూడా ఆమె కొత్త పార్టీ పెడుతుందని స్వయంగా ఇప్పుడు బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు అయితే June 2న కొత్త పార్టీ స్టార్ట్ చేస్తుంది, అందుకు అనుకూలంగా అన్ని అడుగులు పడుతున్నాయని చెప్పేసి మెదక్ ఎంపీ బీజేపీ నాయకుడు రఘునందన్ రావు గారు కూడా నిన్న మీడియాలో చెప్పారు. ఇవాళ కూడా చాలా మీడియాలో ఏబిఎన్ కానీ ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం, సోషల్ మీడియా మొత్తం కూడా ఇది ఒక హాట్ టాపిక్ అయింది. అసలు ఇది ఎంతవరకు నిజము, నిజంగా కేసీఆర్ గారు ఇలాంటి పని వాళ్ళ కూతురు, వాళ్ళ ఆ పార్టీ నాయకులు చేస్తారంటే కేసీఆర్ గారు సహిస్తారా? ఇందులో అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, దేనికి ఉన్నాయంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ. ఓకే, అక్కడ సేమ్ ఫైటింగ్ ఇల్లది. ఇప్పుడు మనకు ఇళ్ళల్లో అందరికీ ఉంటాయి కదా ఆస్తి గొడవలు. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అంటే ఆస్తి గొడవలతో పాటు రాజకీయపరమైన గొడవలు అన్నిటివి, అందులో కూడా వాటాలు కావాలి కదా. ఇప్పుడు ఆస్తులు అంటే డబ్బులు సెటిల్మెంట్ చేయొచ్చు, ఇప్పుడు పదవుల లోపల కూడా సెటిల్మెంటు చేయాలంటే రీజనల్ పార్టీస్ లోపల ఆల్రెడీ కుటుంబ పార్టీలు అనే ముద్ర అపోజిషన్ పార్టీలు బలంగా వేస్తాయి, ఇది అందరికీ తెలిసిందే. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ కేసీఆర్ గారు 2 టర్ములు దాదాపు 9.5 సంవత్సరాలు తొలి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి కుమారుడు కేటీఆర్ గారేమో మాజీ మంత్రి, సిరిసిల్ల నుంచి 5 సార్లు ఎమ్మెల్యే, కవిత గారేమో ఒకసారి ఎంపీ నిజామాబాద్ నుంచి 14 నుంచి 19 దాకా, ఇప్పుడేమో ఎమ్మెల్సీగా ఉన్నారు అదే పార్టీలో బీఆర్ఎస్లో. కానీ ఇప్పుడు ఆధిపత్య పోరు కోసం వీళ్ళ మధ్య గొడవలు రేగినట్టు బయటకు స్పెక్యులేషన్స్ మొత్తం వచ్చేసినాయి. కానీ నిజంగానే ఇది ఒక వ్యూహాత్మకం. ఈ లేఖ కానీ, కవిత గారు తీసుకుంటున్నటువంటి అడుగులు కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వేసినటువంటి ఒక వ్యూహంగానే నేనైతే అనుకుంటున్నా. ఓకే, ఏది నిజం ఏది అబద్ధం అనేది టైం చెప్తుంది. ఇప్పుడే ఏది బయటకు పడిపోదు కదా, టైం అనేది చెప్తుంది ఇట్లా ఎందుకు జరిగింది, ఎవరు చేసిరు, అసలు ఇది వ్యూహాత్మకంగా వేసిందా లేకుంటే నిజంగానే గొడవల వల్ల దూరం అవుతున్నారా అనేది. ఒకవేళ నిజంగా ఆవిడ పార్టీ పెడితే వచ్చేటువంటి పరిణామాలు ఎట్లుంటాయి? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ఎమర్జ్ అవుతుంది, బీఆర్ఎస్ ఆల్రెడీ 2 టర్మ్లు అధికారాన్ని అనుభవించారు, 39 సీట్లతోటి ప్రతిపక్ష హోదా కూడా ఉంది. సో ఇప్పుడు కొత్త పార్టీకి స్పేస్ ఉందా తెలంగాణ రాజకీయాల లోపల అంటే ఆల్రెడీ షర్మిల గారిని చూసినాం, వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి పెట్టి ఆవిడ దాదాపు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిరు, ఒంటరి పోరాటం చేసింది, కానీ చివరిలో మొత్తం బెడిసికొట్టింది. ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయింది వైఎస్ఆర్టీపీ. చివరికి అదే కాంగ్రెస్లో విలీనం చేసేసి ఇప్పుడు ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు ఆమె. ఓకే, సో ఇక్కడ కవిత గారు తీసుకుంటే పెట్టే అవకాశం ఉంటుంది, ఉండొచ్చు. మరి బీఆర్ఎస్ క్యాడర్ ఎట్లా అంటే అసలు గందరగోళం అంతా బీఆర్ఎస్ క్యాడర్లో ఉంది. ఇప్పుడు
చాలామంది బీఆర్ఎస్కు కరుడు కట్టిన సైనికులు ఉన్నారు. వాళ్ళు కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరూ కలిసి ఉండి బీఆర్ఎస్ పార్టీగానే నడవాలని కోరుకునే వాళ్ళలో ఎక్కువ మంది ఉంటారు. అలాగని హరీష్ రావు గారికి ఒక బలమైన స్ట్రాంగ్ బేస్ ఉంటుంది, కేటీఆర్ గారికి ఉంటుంది, కవితకు కూడా ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఈమె పార్టీ పెడితే ఏమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోతుంది. 2 కావచ్చు, 3 కావచ్చు. ఇంకా దాని తర్వాత పరిణామాలు ఎటు దారి తీస్తాయో ఎవరికి తెలియదు. ఒకటి క్యాడర్ చీలిపోతుంది, బలంగా చీలిపోతుంది. దాని ద్వారా లబ్ధి ఎవరికి జరుగుతుంది, ఉన్న కాంగ్రెస్ కన్నా జరుగుతుంది, లేదంటే ఎమర్జీ అవుతున్న బీజేపీ కన్నా జరుగుతుంది. డ్యామేజ్ బీఆర్ఎస్కే జరుగుతుంది మెజారిటీగా. ఎందుకు డ్యామేజ్ జరుగుతుంది అంటే వాళ్ళు ఇప్పటికీ 2 సార్లు అధికారంలోకి వచ్చేసారు. ఓకే, ఇప్పుడు కవిత గారు ఏదో వెళ్ళిపోయి కొత్త పార్టీ పెడితే దాని ద్వారా సానుభూతి వచ్చి మళ్ళీ కేసీఆర్ గారికే వన్ సైడ్ మెజారిటీ వస్తుంది అనుకోవడానికి లేదు. ఓకే, సో ఇదొక మైనస్ పాయింట్ వాళ్ళకు. క్యాడర్ చీలిపోవడం వల్ల ఏమవుతుంది, ఓట్లు చీలిపోతాయి. సో ఓటు శాతం కూడా తగ్గిపోతుంది. ఆవిడ గెలుస్తుందా గెలవదా అది పక్కన పెడితే, పార్టీ పెడుతుందా పెట్టదా పక్కన పెడితే, జస్ట్ ఈ పాయింట్స్ మనం జస్ట్ అనలైజ్ చేసుకుంటే ఇన్ని రకాల క్వశ్చన్లు మళ్ళీ ఉత్పన్నమవుతాయి ఇందులో. ఇంకోటి, ఇది అంతా నిజంగా కవిత గారు తండ్రి కేసీఆర్ గారి మాటకు ఎదురు చెప్పరు, కేసీఆర్ గారు చెప్పిందే వింటారు అనుకుంటే అసలు ఈ వ్యూహం వెనకాల కేసీఆర్ గారే ఉన్నారా, అది కూడా ఉండొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఎమర్జీ అవుతున్న బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు, కాంగ్రెస్కి అధికారం వచ్చింది, తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది, మళ్ళీ కాంగ్రెస్కి రావద్దు, మనమే అపోజిషన్లో మనమే ఉండాలా, అధికారంలో మనం ఉండాలా, అధికారం అటునుంచి ఇటు అటు మారాలా, కానీ మనకు ఎప్పటికీ అధికారం ఉండాలి అనే ఒక వ్యూహాత్మకమైన ప్రణాళికల భాగం కూడా ఇది కావచ్చు. ఎందుకంటే గతంలో 2014 నుంచి 18 ఆ టైంలో హరీష్ రావు గారిని బయటకు పంపించి మంత్రివర్గం నుంచి అప్పుడు ఇదే ప్లాన్ చేశారు కేసీఆర్ గారు, కొత్త పార్టీ పెట్టియాలని, వ్యతిరేక ఓటు చీల్చడానికి. కాకపోతే అప్పుడు జనాలందరూ తొందరగానే గ్రహించారు కాబట్టి అది ఆ విషయం మొత్తం బట్ట బయలు అయిపోవడం వల్ల మళ్ళీ హరీష్ గారు అందులో ఉండిపోవాల్సి వచ్చింది, కొత్త పార్టీ ప్లాన్ అంతా ఆగిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఈ కొత్త పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్కు నష్టం జరగదు అంటే నష్టమే జరుగుతుంది. వాళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉండొచ్చు, మనకు అర్థమయ్యేది ఒక రకంగా ఉండొచ్చు. కానీ ఒకవేళ మంచి జరిగిందనుకో వాళ్ళ వ్యూహం ఫలించినట్టు, ఫెయిల్ అయిందనుకో ఈ వ్యూహం బెడిసికొట్టినట్టు కదా. అంటే వాళ్ళు మళ్ళీ ఇంకొక 5 years ప్రతిపక్షంలోనే ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ లోపు బీజేపీ వస్తుందా, ఇంకో పార్టీ వస్తుందా, అధికారంలోకి వచ్చిన పార్టీ మళ్ళీ అధికారం కాపాడుకునేందుకే ప్రయత్నిస్తుంది కదా, ఎంత వ్యతిరేకత పెరిగినా కానీ. సో అట్లా పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు మొన్న 2018లో బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, నాయకులు, కార్యకర్తలు చాలామంది షిఫ్ట్ అయిపోయారు కాంగ్రెస్కి. సో ఇది ఏ పార్టీ అధికారం ప్రతిపక్షం ఇటు నుంచి అటు ఇది కామన్గా జరుగుతుంటుంది. ఓకే, స్ట్రాంగ్ బేస్ అయితే అట్లనే ఉంటుంది, ఎటు వెళ్ళిపోదు. ఓకే, సో మరి కవిత గారి ఉద్దేశంలో ఏముందో చెప్పాలా. అసలు కవిత గారికి ఆవిడ స్థానం ఏంటిది పార్టీలో, అది ఆమె అడగాలనుకున్నది. ఇప్పుడు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేసారు, నెక్స్ట్ అప్కమింగ్ సీఎంగా ఆయన పేరే హైలైట్ చేస్తున్నారు. ఓకే, ఆల్మోస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ఇంకా అదే ఉంటుంది. ఓకే, సో కేసీఆర్ గారి తర్వాత పార్టీ ఎవరు లీడ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ కేటీఆర్ గారు అని అందరికీ తెలిసిపోయింది. ఇలా ఉన్నప్పుడు సహజంగానే మరి నా పరిస్థితి ఏంటిది అనే క్వశ్చన్ ఇప్పుడు ఆమెది. ఓకే, ఆస్తి గొడవలు సెటిల్మెంట్ అయిపోయినాయి, అవేం లేవు వీళ్ళ మధ్యలో. జగన్మోహన్ రెడ్డి, షర్మిల వాళ్ళ మధ్యలో ఆస్తి తగాదాలు ఉన్నట్టు, ఆస్తి ప్లస్ అధికారం ఉన్నట్టు వీళ్ళ దగ్గర ఓన్లీ అధికార గొడవలే, ఇప్పుడు ఆస్తి గొడవలు లేవు. సో ఇప్పుడు కవిత గారిది ఏంటంటే నా ప్లేస్ ఏంటిది పార్టీలో అయినా నెక్స్ట్ ప్రభుత్వంలో అయినా అనేది ఆవిడ యొక్క ముఖ్య ఉద్దేశం. నాకు కూడా సీఎం అయ్యే కేపబిలిటీ ఉంది కదా, నేను కూడా లీడ్ చేస్తా కదా, నేను ఎందుకు చేయలేను. ఇప్పుడు
కరుణానిధి నుంచి ఎంకే స్టాలిన్ నుంచి వాళ్ళ కొడుకు ఉదయనిధి, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. మనకు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, అక్కడ షర్మిల, ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు, ఇంకెవరున్నారు, ఇట్లా రకరకాలుగా రీజనల్ పార్టీల్లో ఇది కంపల్సరీ, ఈ డైమెన్షన్ ఎప్పుడు ఉంటుంది. సో ఇప్పుడు కవిత గారి ప్రాబ్లం కూడా అది, నా పొజిషన్ ఏంది పార్టీలో అనేది ఆవిడకు చెప్పాలి. ఇప్పుడు మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా, ఇందులో ఏది కూడా నాకు కల్పితం కాదు, ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మాట్లాడుతున్నా. అట్లా కవిత గారి పొజిషన్ ఏంటిది, ఆవిడ స్థాయి ఏంటిది పార్టీలో అనేది క్లియర్ అయిపోతే ఈ పార్టీ, ఈ విముఖత ఇవన్నీ చల్లబడిపోయి మళ్ళీ ఎప్పటిలెక్క కలిసి ఉండిపోతారు. దానికోసం ఆవిడ ఫైట్ చేస్తుంది. ఒకవేళ పార్టీలో స్థానం లేదనుకో, ఇంకా ఆవిడ చేసిన లిక్కర్ స్కామ్ దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీ, కానీ ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం నమ్మినారు. అందుకే వాళ్ళకు పార్లమెంట్లో ఒక సీటు కూడా రాలేదు, 0. సో ఆమె పేరు ఏం లేదు అని నిజంగా కేసీఆర్ గారు అనుకుంటున్నారు కాబట్టి పార్టీలో ఆమెను సైడ్ ట్రాక్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేదు, ఆవిడ బలం ఎంత అనేది ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్గా బయటకు వచ్చి షర్మిల లెక్క కొట్లాడినప్పుడు కదా ఆవిడ బలం ఎంత తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు. ఇప్పుడు కార్యకర్తలు నేను పోతే వస్తున్నారు, నాకు అనుబంధ సంఘాలు ఉన్నాయి, జాగృతి ఉంది, ఇంకా మహిళా సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ వేరు ఇవన్నీ. కానీ ఒకసారి ఇప్పుడు బలంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకున్న వాళ్ళు కవితను కోరుకోరు కదా, కవితను కోరుకున్న వాళ్ళు కేసీఆర్ కోరుకోరు కదా. ఇట్లా ఇప్పుడు ఆమె బలం ఏందన్నది ఆమె బయటకు వచ్చి పెడితేనే తప్ప అప్పటిదాకా ఏర్పడదు. ఇప్పుడు ఇదంతా చూసి నాకు బలం ఉందని ఆవిడ అనుకోవచ్చేమో, కానీ అంత ప్రజల లోపల లేదని అర్థమైపోతుంది. అందుకే ఆవిడను మెల్లిమెల్లిగా సైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇందులోపల కేసీఆర్ గారిని తక్కువ అంచనా వేయనవసరం లేదు, ఎవరు కూడా వేయరు. అంత చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సెకండ్ గ్రేడ్ లీడర్లు, ఆ పార్టీ. ఇది ఒక పార్టీకి పెద్ద ఎఫెక్ట్ లాంటిదే ఇలాంటి విషయాలు. బట్ నిజంగానే ఇంత పెద్ద ఫ్యామిలీ, ఒక కుటుంబ పార్టీ నడుపుతున్నటువంటి ఫ్యామిలీ, వాళ్ళ మధ్యలో ఇన్ని గొడవలు ఉంటాయా అంటే చెప్పలేం. గొడవలు ఎవరి ఇంట్లోనైనా ఉంటాయి, కానీ ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి కుటుంబంలో 2 సార్లు సొంతంగా ఏలిన కుటుంబంలో, అంతకుముందే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారి కుటుంబంలో ఇలాంటి గొడవలు చెప్పలేం. కాకపోతే అధికారం అనేది ఎవరిని ఎక్కడి దాకా అయినా తీసుకుపోతాయి. ఆ చైర్ పదవి కోసం ఎవరైనా ఏం చేయడానికైనా సిద్ధపడతారు. సో దానికి అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ మనకు రోజు కనిపిస్తుంటాయి పాలిటిక్స్లో. సో ఆవిడ ఒకవేళ నిజంగానే పార్టీ పెట్టిందనుకో ఏమైపోతుందనేది చూడాలి. కాకపోతే ఇప్పటికిప్పుడు పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ ఇది. ఒక స్టెబిలిటీ కోల్పోతారు పార్టీ, కార్యకర్తల లోపల గందరగోళం, ఇవన్నీ కలగలిపి ఓటు శాతం అయితే చివరిలో తగ్గిపోతుంది ఏదేమైనప్పటికీ. సో కవిత గారు ఆవిడ యొక్క లేఖ, ఆవిడ యొక్క కొత్త పార్టీ మీద వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ మీద నేను చెప్పాలనుకున్న విషయం ఇది. థ్యాంక్ యూ. నమస్తే.